నమస్తే, వెల్కమ్ టు ఆర్వీటీవీ. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సర్పంచ్ ఎలక్షన్స్ మరి రానే వచ్చినాయి. గ్రామాలలో అభ్యర్థులు, ఉత్సాహవంతులైన అభ్యర్థులు మరి సర్పంచ్గా పోటీ చేయడానికి ఉవ్విల్లుతున్నారు. ఈ కోవాలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం బసవరాజపల్లి గ్రామంలో ఉన్నాం మనం ఇప్పుడు. మరి గతంలో ఏ పార్టీ నుంచి కాకుండా ఈ సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థులకు కేవలం గుర్తులు మాత్రమే కేటాయిస్తారు. ఏ పార్టీ టికెట్ ఇవ్వదు, ఆ పార్టీకి సంబంధించిన సింబల్ ఉండదు. కానీ ఆ పార్టీ క్యాండిడేట్లను మాత్రం ఇప్పుడు బలపరుస్తున్నది. అంతకుముందు పోటీ చేసిన తర్వాత ఇవాళ ఇష్టం వచ్చిన పార్టీలోకి వెళ్ళేవారు గెలిచిన క్యాండిడేట్స్. కానీ ఇప్పుడు అలా కాకుండా ముందే పార్టీ వారు తమ అభ్యర్థులను ప్రకటించి వీళ్ళు మా పార్టీకి చెందిన వ్యక్తులని ఆయా నేతలే వారికి ప్రచారం చేసే పరిస్థితి అయితే కనబడుతున్నది. ఈ గోవలో మనం ప్రస్తుతం బసవరాజపల్లిలో ఉన్నాం. బసవరాజపల్లిలో మరి తీర్మాల్ మల్లన్న పార్టీ నుంచి గండు కరుణాకర్ గారు వారి సతీమణి సబిత గారు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు పోటీ చేస్తున్నారో, పోటీ చేసిన తర్వాత ఒకవేళ సర్పంచ్ అయితే ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో వారి మాటలను తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్కారం సార్. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇందులో భాగంగా మీ సతీమణి గారు కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎందుకు సర్పంచ్గా పోటీ చేయాలని ఆలోచన వచ్చింది? ఎందుకంటే నేను ఒక మార్పు దశలో గ్రామాల్లో నుంచి వెళ్ళి మార్పు తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నామన్న. డబ్బులు లేని ఎలక్షన్స్ జరగాలి. నేను 10 రూపాయలు పెట్టి రేపు పొద్దున 20 రూపాయలు తినే అట్లాంటి ఎలక్షన్స్ ఉండకూడదు. అట్లాంటి నాయకులు కూడా రాకూడదు. ఆ ఉద్దేశంతోనే నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ఎలక్షన్ సర్పంచ్లో నామినేషన్ మా సతీమణి సబిత గారు వేసిళ్ళు. దానికి మేము మా తరపున నుంచి వెళ్ళి మీరు నిజాయితీతో ఎన్నుకోండి, మీకు నిజాయితీగా పనులు జరుగుతాయి. మీరు డబ్బు చూసి ఎన్నుకుంటే మీ పనులు కూడా అదే మళ్ళీ మీ ఇంట్లోకి వెళ్ళి డబ్బులు పెట్టి పనులు చేసుకోవాల్సి వస్తుంది అని ప్రజల్లో ఇంతవరకు చాలా అవేర్నెస్ వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా చూసి ప్రజలు కూడా విసిగిపోయారు. డబ్బులు పెట్టుడేంది, మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి గెలిచిన అభ్యర్థుల దగ్గరికి పోతే పనులు జరగకపోవడం ఏంది. ఈసారి అలాంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా బసవరాజపల్లి గ్రామం సర్పంచ్ ఎలక్షన్లో ఊహించని పరిణామం అయితే జరగబోతుంది. ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు గ్రామస్తులు? చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. నేను వెళ్ళే దారి చాలా మంచి రెస్పాన్స్ ఉంది జనాలలో. ప్రజలు కూడా శభాష్, నువ్వు చాలా మంచిగా పోరాడుతున్నావు, ఒక మంచి వ్యవస్థలో మార్పు కోసం పోరాడుతున్నావు. ముఖ్యంగా యువతకు నేను చాలా కృతజ్ఞుని. వాళ్ళు చాలా రెస్పాన్స్గా చాలా మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. చాలా వెన్నుదన్నుగా నన్ను ప్రోత్సహించి నువ్వు వెళ్ళు, మీ వెనుక మేము ఉన్నాం అని నాకు అండగా నిలబడుతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. మరి తీర్మార్ మల్లన్న స్థాపించిన టీఆర్పీ నుంచే ఎందుకు మీరు పోటీ చేద్దాం అనుకుంటున్నారు? టీఆర్పీ పార్టీ నేను గత 5 సంవత్సరాల నుంచి మల్లన్నతో నేను మల్లన్న నుంచి తిరిగినవాడిని. మల్లన్న ఆశయాలు అయితే ఏమున్నాయో ఆ మార్పులు జరగాలి, వ్యవస్థలో ఆ మార్పులు జరగాలి. జరిగితే కనుక ప్రజలకు ఏదైతే వాళ్ళకి అవసరం ఉంటుందో అవి అందుతాయి. ఈ డబ్బుల రాజకీయంతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు ఒక నైట్కు మీరు ఇచ్చే 1000 రూపాయలు, వాళ్ళు ఇచ్చే ఎవరైతే అభ్యర్థులు ఇచ్చే 1000 రూపాయలు ఉంటాయో 2000 ఉంటాయో వాటికి ఆశపడి మోసపోతారంటే 5 సంవత్సరాలు వాళ్ళ వెనుక తిరిగి మీ ప్రభుత్వం నుంచి పథకాలు కానీ మీకేమైనా ఆపద వస్తే వాళ్ళు పనిచేయరు. ఇది గ్రహించండి. చాలా అవేర్నెస్ వచ్చింది ప్రజలలో. నేను తిరుగుతున్నాను గ్రామాలలో, ఒక్కరు కూడా నేను దాదాపు 200 మందిని అడిగిన, అమ్మ మీకు పని కావాలా పైసలు కావాలా, అన్న నీకు పని కావాలా పైసలు కావాలంటే ఒక్కరు కూడా మాకు పైసలే కావాలి, పైసలు వేస్తే నేను ఓటేస్తాను ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు. వాళ్ళకి కావాల్సింది పని. కానీ వ్యవస్థలో ఎక్కడో ఒక పొరపాటు జరుగుతుంది. ప్రజల నిలబడ్డ అభ్యర్థుల
ఎవరు ఇది ఎందుకు గ్రహిస్తలేరో అర్థం కావట్లేదు. ఆ మార్పు కోసమే నేను ప్రయత్నిస్తున్నా, గట్టిగా ప్రయత్నిస్తున్నా. ఈసారి బస్వరాజుపల్లి గ్రామ ఎలక్షన్స్ రిజల్ట్ అనేది చాలా ప్రయోగాత్మకంగా ఉంటాయి. రిజల్ట్ కూడా అంతే తీరుగా ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏం చెబుతున్నారంటే ఇక్కడైనా కానీ ఎక్కడైనా కానీ అధికారంలో అక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మా కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ భూపాలపల్లిలో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిస్తేనే గ్రామాలు అభివృద్ధి జరుగుతాయి అనేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వాదన. దీంతో ఏకీభవిస్తారా మీరు? నేను అది ఏకీభవించను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ ఈ పార్టీలు ఏవి కూడా నేను ఇప్పటి వరకు నేను ప్రచారంలో పార్టీల ప్రస్తావన తీసుకురాలేదు. ఎందుకంటే గ్రామ వ్యవస్థలో ఒక వ్యక్తి అనేది ఇంపార్టెంట్. ఆ గ్రామ వ్యవస్థలో ఎవరు పనిచేస్తారు అనేది ప్రజలు చూస్తారు. ఎమ్మెల్యే ఎంపీలను ఎవరు చూడరు. సరే, ఎమ్మెల్యే ఎంపీలను చూసేదాకా వస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించే చెప్పాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది. మోసపూరితమే కదా అది. మోసం చేసి ఎలక్షన్లు నడిపిస్తుంది. అందుకనే ప్రజలకు చెప్తా ఉన్నా, ఈ కాంగ్రెస్ పార్టీ బీసీల పార్టీ కాదు, ప్రజలకు మంచి చేసే పార్టీ కాదు. మొన్న అతను సూసైడ్ చేసుకున్నారు, ఈశ్వరాచారి గారు. బీసీలకు రిజర్వేషన్ లేక ఎంత మదనపడి అట్లా చేసుకోవాలి? ఎంతకాలం శ్రీకాంతాచారి నుంచి వెళ్ళి మొన్న ఈశ్వరాచారి గారు అతను కూడా మనకు దక్కాల్సిన ఫలాలు దక్కట్లేదనే కదా అతను బలిదానానికి అదైంది. అంటే కాంగ్రెస్ వాళ్ళు మేము 42% ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు జీవో కూడా తీసుకొచ్చారు. కానీ అది మా తప్పిదం కాదు, కేవలం ప్రతిపక్షాలు కొంతమంది పోయి కోర్టుకు వెళ్ళడం వల్లనే ఆగిపోయింది అనేది వాళ్ళ వాదన. ఒకటన్నా, నేను ఇప్పుడు నా మేనిఫెస్టో కూడా ఉన్నది. నేను బస్వరాజుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నా మేనిఫెస్టో పెట్టిన. అది పెట్టేటప్పుడు కూడా నేను ఆలోచించుకుంటా, ఇది నాతో నైతదా కాదా, ప్రజలకు హామీ ఇచ్చినప్పుడు అవి నేను నెరవేర్చగలుగుతున్నా లేదా అనేది నన్ను నేను ప్రశ్నించుకున్న తర్వాతనే అది ప్రజల్లోకి నేను వెళ్ళినా, ప్రజల్లో ముందు పెట్టిన. మరి రేవంత్ రెడ్డి గారు కూడా అలానే చేయాలి కదా. మరి నేను హామీ ఇస్తున్నా, నేను రేపు పదవి వస్తాయి, మరి ఇది నాతో నైతదా కాదా అన్న ఆలోచన కూడా రేవంత్ రెడ్డి గారికి ఉండాలి కదా. అంటే మోసపూరితమైన హామీలు ఇచ్చి గద్దె మీద కూర్చోడమేనా వాళ్ళ పని? అది చాలా పొరపాటు. కాంగ్రెస్ పార్టీ చాలా దుర్మార్గమైన వ్యవహరిస్తుంది. బీసీలు 62% ఉన్న బీసీలకు 42% సీట్లు ఇవ్వడానికి కూడా ఇంత దారుణంగా వ్యవహరిస్తుందంటే అది బీసీలు క్షమించరు. దాన్ని బీసీలు కాంగ్రెస్ పార్టీని అసలే క్షమించరు. ఇంకా రాను రోజులలో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకో విషయానికి వస్తే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే, ఇప్పుడు కేవలం ఇంకొక 2.5 సంవత్సరాల వరకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉంటుంది. ఆ తర్వాత వచ్చేది మా బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కనుక సర్పంచ్లు మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కనుక గెలిస్తే వచ్చే ప్రభుత్వంలో గ్యారంటీగా మళ్ళీ అభివృద్ధి చేస్తామని అంటున్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు. దీని మీద ఏమైంది? బీఆర్ఎస్ పార్టీ లేదన్నా, అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇప్పటి వరకు కూడా వాళ్ళ స్టాండ్ బై ఏందో చెప్పలేదు. బీసీల గురించి అక్కడెక్కడనో సభ పెడతా ఉన్నారు కరీంనగర్ కాడ, ఆ సభ గురించి ప్రస్తావన లేదు. బీసీల గురించి జరిగే ఈ ఆందోళన దీంట్లో కూడా వాళ్ళు ఎలాంటి మద్దతు కూడా ప్రకటించట్లేదు. ఇంకా బీఆర్ఎస్ గురించి అది రాను రోజులలో ఉండదన్నది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కనుమరుగవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మీ నాయకుడు అటువంటి తీర్మార్ మల్లన్న గారు మీకు ఏ విధంగా సహకారం అందిస్తున్నారు సర్పంచ్గా గెలవడానికి? తీర్మార్ మల్లన్న గారు ఒకటే ఆదేశం, అతనికి ఉన్న లక్ష్యం మళ్ళీ ఒకటే, ఎవరెంతో వారికంత అందాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు అందరూ సమానంగా వాటాలు పంచుకొని సమానంగా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలలో, రిజర్వేషన్లో, అటు రాజకీయంగా, అటు ఉద్యోగాలలో, ఇటు దేంట్లో కూడా అందరూ సమానంగా వాటా పంచుకొని సమానంగా జీవించాలనేది అతని లక్ష్యం. ఒకరు ఎక్కువ, తక్కువ ఉన్నోళ్ళు ఎక్కువ తీసుకొని లబ్ధి పొందడం అనేది అది దుర్మార్గం అనేది మల్లన్న గారి వాదన. ఆ వాదనతో మేము ఏకీభవిస్తున్నాం, పోరాటానికి సిద్ధంగా ఉన్నాం, ఎంతకైనా తెగించడానికి మేము కొట్లాడతాం. ఓకే, మరి ఇప్పుడు మీరుగా మీ సతీమణి సర్పంచ్గా గెలిస్తే ఈ బస్వరాజుపల్లి గ్రామస్తులు మీ సతీమణిని గెలిపిస్తే
బసవరాజుపల్లికు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? నేను నా మేనిఫెస్టోను విడుదల చేసిన అన్న బసవరాజుపల్లి గ్రామ ప్రజలకు. నా మేనిఫెస్టోను చెప్పండి ఒకసారి. నన్ను గెలిపిస్తే కనుక మీకు ఏమేమి పనులు చేస్తానో మేనిఫెస్టో ప్రజల ముందు పెట్టిన. ఓకే. మిగతా ఇద్దరు అభ్యర్థులు, ఉమ్. పోటీలో ఉన్న మిగతా ఇద్దరు అభ్యర్థులు కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఏమేమి మేము గెలిస్తే మీకు ఈ పనులు చేస్తామని ఇప్పటి వరకు పెట్టలేదు, చెప్పలేదు. మేనిఫెస్టో చెప్పలేదు. గెలిస్తే ఏం పనులు చేస్తారు బసవరాజు? నేను గెలిస్తే గనక ప్రజలకు త్రాగునీరు, మినరల్ వాటర్ సప్లై చేస్తా ఫ్రీగా మినరల్ వాటర్ సప్లై చేస్తా. రెండోది, గ్రామ పంచాయతీలో ఉన్న నిధులు ఎన్ని పైసలు ఉన్నాయి, ఏమేమి పనులు చేసినాం అనేది ఎవరు అడగాల్సిన పని ఉండదు. గ్రామ పంచాయతీ ఆఫీస్ బయట ఒక బోర్డు పెట్టి ఈ సంవత్సరంలో ఎన్ని నిధులు వచ్చినాయి, మేము ఏమేమి పనులు చేసినాం, ఇంకెంత బడ్జెట్ ఉన్నది, అందులో అంత పారదర్శకంగా ప్రజల ముందు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సీసీ రోడ్ల నిర్మాణం, సైడ్ కాలువల నిర్మాణం, ఇవన్నీ కూడా చేస్తూ వీధి దీపాలు. ఇంకోటి, ఈ సీసీ కెమెరాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా అంటే గ్రామంలో ఏది ఏమైనా కూడా సీసీ కెమెరాలతోనే చాలా పటిష్టంగా భద్రతగా ఉంటుంది. ఆ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవి 24 గంటలు పనిచేసే విధంగా చూసి గ్రామాన్ని భద్రతా వలయంలో ఉండాలనేది మా లక్ష్యం. ఇవన్నీ మేము ప్రజలకు హామీ అంటే నన్ను గెలిపిస్తే కనుక మీకు ఏం చేస్తానో అన్ని ప్రజల ముందుకు పెట్టిన. లాస్ట్ ఫైనల్గా మా మేనిఫెస్టోలో ఒక అద్భుతమైన, అంటే ఈ వ్యవస్థలో మార్పు చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నాను. ఏంటంటే, నేను ఇచ్చిన హామీలు కనుక హామీలను పక్కన పెట్టండి, నా పనితనం మీద 2.5 సంవత్సరాలలో మళ్ళీ ప్రజల ముందుకు వెళ్తా. ప్రజల ముందుకు వెళ్ళి నా పనితనం మీకు నచ్చితే మిగతా 2.5 సంవత్సరాలు, ఒక సర్పంచ్ అభ్యర్థి 5 సంవత్సరాలు ఉంటాడన్న, 5 సంవత్సరాలు నేను ఉండదలుచుకోలేదు. 2.5 సంవత్సరాలకి మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి ఆ 2.5 సంవత్సరాల్లో నా పనితనం మీకు నచ్చితే మిగతా 2.5 సంవత్సరాలు కంటిన్యూ చేస్తా. దిగిపోమంటే 2.5 సంవత్సరాలకి రాజీనామా చేస్తా అని కూడా చెప్పిన. నమ్మకం ఏంటి? మీరు గెలిచిన తర్వాత 2.5 సంవత్సరాలు మీరు పాలన వస్తే మీరు దిగిపోతా అంటారు, ఎట్లా దిగిపోతారు? మా దగ్గర ఒకటి, ఇది అవిశ్వాసం పెట్టడానికి ఉప సర్పంచ్ కాదు, సర్పంచ్. స్వచ్ఛందంగా నేనే ముందుకు వస్తున్నాగా అన్న, స్వచ్ఛందంగా నేనే ముందుకు వచ్చి ప్రజల దగ్గరికి వచ్చి 1/3 వ్యతిరేకిస్తే నేను దిగిపోతా. 1/3 వ్యతిరేకంగా నన్ను ఓటింగ్లో ఎన్నుకున్నారు అనుకో, నేను దిగిపోతా అప్పటికప్పుడే. దీంట్లో పెద్ద ఆశ్చర్యకర పడాల్సిన అవసరం లేదు. నిజాయితీగా ఉన్నా నేను. మీరు నిజాయితీగా ఎన్నుకుంటే నేను నిజాయితీగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. మిగతా అభ్యర్థులను చెప్పమనండి, ఈ విషయం చెప్పమనండి. వాళ్ళట్లా కాదు, ఓట్లను కొనుక్కోవడానికి వచ్చిళ్ళు. మీరు ఎన్నుకుంటే మీ జీతగాండ్లా నేను పనిచేయడానికి ఉన్నా. అదే నేను ప్రజలకు చెప్తున్నాను. మార్పు రావాలి, ఖచ్చితంగా మార్పు తీసుకురావాలి. 1670 ఉన్న ఈ చిన్న గ్రామంలోనే మనం ఆలోచించకుండా, అంటే మీ గ్రామంలో మొత్తం ఎంతమంది ఓటర్స్ ఉంటారు? జనాభా ఎంత ఉంటుంది, ఓటర్స్ ఎంతమంది ఉంటారు? 1670 ఓటర్స్, 2500 మంది అంటే జనాభా గల సుమారుగా. అది ఈ చిన్న గ్రామంలో మనం జ్ఞానంతో ఒక మార్పు కోసం ఎన్నుకోలేకుంటే ఇంకా నువ్వు రాష్ట్రం అభివృద్ధి అంటే రాష్ట్రంలో మార్పు ఎట్లా కోరుకుంటావు, దేశంలో ఎట్లా కోరుకుంటావు? ఇది ఆలోచించాలి కదా ప్రజలు. చాలా అవేర్నెస్కి వచ్చిల్లన్నా. నేను పడ్డ కష్టము, నేను తిరుగుతున్నా కదా ప్రజలలో, చాలా అవేర్నెస్కి వచ్చేళ్ళు. ఖచ్చితంగా ఈ సర్పంచ్ ఎలక్షన్లో మాత్రం ఒక అద్భుతమైన తీర్పు ప్రజలు ఇస్తారని నేను భావిస్తున్నా. బసవరాజుపల్లి గ్రామం ప్రజలకు పేరున దండం పెట్టి చెప్తా ఉన్నా, ఒక్కసారి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించండి. నేను ఊహించని మార్పులు, ఊహించని పనులు చేసి పెడతానని మీకు మాట ఇస్తున్నా. దయచేసి డబ్బుకు మద్యానికి లొంగకండి ప్రజలారా. ఎప్పుడైనా మీకు పదే మీకు దండం పెట్టి చెప్పేది ఏంటంటే, ఎలక్షన్లలో ఎప్పుడైనా ప్రజలే గెలవాలి, డబ్బు పెట్టిన వాడు కాదు. మీరు గెలవాలి, మీరే గెలవాలి. ప్రజలే ఫైనల్ రిజల్ట్లో ప్రజలే గెలవాలి. డబ్బు పెట్టిన వాళ్ళు గెలిస్తే ఆ ఓటుకు విలువ ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. ఒక మార్పుకు తెరలేపండి. నేను ఆ దిశలో పనితనం చూపించి మీరు గర్వపడేలా నేను ఆ పనులన్నీ చేసి పెడతానని మీకు మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. అన్న, ఇంకొక విషయం, ఇప్పుడు
పార్టీ సింబల్ లేకున్నా కూడా వివిధ పార్టీల నుంచి మరి అభ్యర్థులకు మద్దతుగా వాళ్ళ గెలుపు కొరకు మద్దతుగా వివిధ పార్టీల నాయకులు అంటే మాజీ ఎమ్మెల్యే కావచ్చు, లేకుంటే ఎమ్మెల్యే కావచ్చు, ఇంకా ప్రతిపక్ష నాయకులు కావచ్చు, వాళ్ళ అభ్యర్థుల కోసం గ్రామాన మరి ప్రచారం నిర్వహిస్తున్నారు. మీ గెలుపు కోసం మరి మీ టీఆర్పీ పార్టీ నుంచి ఎవరన్నా మీ ఊరికి వచ్చి మీకు మద్దతుగా ప్రచారం చేసే అవకాశం ఉన్నదా? వస్తారు. మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు రవి పటేల్ గారు మాకు వెన్నుదన్నుగా నిలిచి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ మన జిల్లాల నుంచి వెళ్ళి భూపాలపల్లి జిల్లా నుంచి చాలా చోట్ల టీఆర్పీ బలపరిచిన అభ్యర్థులు నిల్చున్నారు. వాళ్ళకు ప్రచారం టీఆర్పీ నుంచి ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్న? ఉన్నారు. ఒక భూపాలపల్లి నియోజకవర్గం ఓన్లీ భూపాలపల్లి నియోజకవర్గం నుంచి వెళ్ళి ఒక 10 నుంచి 15 మంది ఉన్నారు. 10 నుంచి 15 మంది టీఆర్పీ నుంచి ఉన్నారు. వాళ్ళకు అన్న ప్రచారానికి వెళ్తున్నారు, రవి పటేల్ గారు ప్రచారానికి వెళ్తున్నారు, అన్నయ్య కూడా వస్తున్నారు, ప్రచారానికి వస్తారు. ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ కరుణాకర్ గారి ఆలోచన విధానం ఏంటంటే ఏదైనా ఎలక్షన్ అంటే డబ్బులతోని కాదు, అంటే ప్రజలకు కూడా బాగా మారిపోయినారు, ప్రజలలో అవేర్నెస్ రావడం జరిగింది. ఆ పాత రోజుల్లో కాకుండా ఇప్పుడు అభివృద్ధి ఎవరైతే చేస్తారో వారికే పట్టం కట్టే అవకాశం ఉన్నది. అందులో భాగంగా ఎవరైతే తీర్మార్ మల్లన్న ఉన్నాడో ప్రశ్నించే గొంతుక ఆయన, అలాంటి పార్టీ ఆయన స్థాపించిన టీఆర్పీ పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నాను, ఖచ్చితంగా మా సతీమణి గెలుస్తుంది అన్న నమ్మకంతో కరుణాకర్ గారు చెప్తున్నారు. ఇక్కడ చూడవచ్చు, ఆయన ప్రచార రథంలో కూడా చూడవచ్చు, నా పనితనం మీకు నచ్చకుంటే నన్ను గెలిపించిన మరుసటి రోజు నుండి నా పదవి కాలం వేసే కాకుండా మధ్యలోనే దిగిపోతానని చెప్పి హామీ ఇస్తూ, గ్రామస్తులకు హామీ ఇస్తూ తన ప్రచారాన్ని నిర్వహిస్తున్నాడు. బసవరాజుపల్లి గ్రామస్తులు తనను ఎంతగానో ఆదరిస్తున్నారని, తనను ఖచ్చితంగా తన భార్యను ఖచ్చితంగా గెలిపిస్తారన్న నమ్మకంతో చెప్తున్నారు. మాటూ రవీందర్ గౌడ్, ఆర్వీటీవీ.